హలో గాయ్స్ అందరికి. సో నేను కూడా రెడీ అయిపోయినా, ఇంకా మనం స్పీడ్గా స్టార్ట్ అయిపోదాం కొత్తగూడెంకి. సో అయిపోయింది, ఇంకా స్పీడ్గా స్టార్ట్ అయిపోదాం మనం కూడా. అండ్ ఆల్రెడీ ఇందులో నేను ఫ్యూల్ కొట్టించేసుకునే ఉంది. సో ఎప్పుడంటే నేను ఆల్రెడీ మొన్ననే కొట్టించేసా ఫ్యూల్ ఒక 300 వరకు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు కొత్తగూడెం వెళ్ళేంత వరకు వచ్చేస్తుంది. సో మళ్ళీ వెళ్ళిన తర్వాత కావాలంటే నేను ఎటైనా బయటికి వెళ్ళాలంటే ఇంక అప్పుడు కొట్టించేసుకోవచ్చు ఫ్యూల్ని. అంటే వెళ్ళిన తర్వాత ఒకసారి నేను కాలేజీకి కూడా వెళ్ళాలి, నాకు చిన్న వర్క్ ఉంది కాలేజ్లో. స్పీడ్గా వెళ్ళి ఇట్లా ఫోన్ని హెల్మెట్కి ఫస్ట్ టైం పెట్టి నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. అది ఎట్లా వస్తుందో ఏమో కూడా తెలియదు నాకు. చూడాలి వెళ్ళిన తర్వాత మొత్తం ఏంటి, ఓకేనా, మంచిగా వచ్చిందా లేదా అనేసి. ఈ స్కోడా కారు ఉంటుంది, అసలు వేరే ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఒకసారి నేను ఇది ఎప్పుడంటే మా ఫ్రెండు విజయవాడ వెళ్ళినప్పుడు తెలిసిన అన్న దగ్గర ఉంటే తీసుకున్నాడు, రెడ్ కలర్ది. నేను తీసుకొని దాన్ని స్పోర్ట్స్ మోడ్లో పెట్టి అబ్బా డ్రైవ్ చేసి అంత ఆ ఫీల్ అసలు వేరే అంటే వేరే, అసలు వచ్చే మజానే వేరు ఉంటుంది ఆ కారు నడుపుతా ఉంటే. సో ఫైనలీ బ్రిడ్జ్ మీదకి ఎక్కేసాం. జూలై 16th, ఆ జూలై 16th రోజు ఈ బ్రిడ్జ్ కట్టేసి దగ్గర దగ్గర 61 years అయిందంట. ఆ రోజు నేను బ్లాగ్ చేద్దాం అనేసి అనుకున్నా, కాకపోతే ఆ రోజు నేను అటు ఆ టెంపుల్కి వెళ్ళా కదా, చిన్న అరుణాచలం మమ్మీతో. సో నేను ఇంకా ఈ వీడియో తీయలేకపోయినా. బ్రిడ్జ్ కట్టి దగ్గర దగ్గర 61 years అవుతుంది, ఏం కాలే. ఆ పక్కన బ్రిడ్జ్ కట్టి నాకు తెలిసి ఒక 1.5 year కూడా కావట్లే. అప్పుడే చివరకు కూలిపోయింది అక్కడ అది. మళ్ళీ అది ఎంతసేపు చేస్తారో కూడా తెలియదు. ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 2-3 months పైన అయిపోయింది అది చేయక. అంటే చేస్తూనే ఉన్నారు, కట్టేసారు ఆల్రెడీ, కాకపోతే ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా సైడ్ ఏదో వేస్తున్నారు. సో చూద్దాం అది ఇంకెన్ని మంత్స్ పడుతుందో ఓపెన్ చేయడానికి. తారబాక దగ్గరకు వచ్చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్తా, ఇటు సైడ్ వెళ్ళడానికి 2 routes ఉంటాయి, ఆల్రెడీ తెలుసు కదా. ఇటు సైడ్ వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్ళొచ్చు. నేను మ్యాక్సిమం ఇటే వెళ్తా, అటు వెళ్ళను, అటు ఓన్లీ కార్ ఉంటేనే. సో ఇప్పుడు కూడా ఇటే వెళ్తా. ఇంకోటి ఏంటంటే మొన్న గోదావరి వచ్చింది కదా, నేను తీసినప్పుడు 49 feet వచ్చిండే. తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసుకొని ఆ వీడియో అప్లోడ్ చేసి ఒక 1 hourలో అది డైరెక్ట్ మళ్ళీ 52, 51 అట్లా పెరిగిపోయిందంట. సో అప్పుడు ఇటు సైడ్ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయిందంట. ఇటు సైడ్ వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. బట్ ఇప్పుడు చూద్దాం, నాకు తెలిసి ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి మ్యాక్సిమం మొత్తం గోదావరి పోయి ఉంటుంది. ఒకవేళ ఏమన్నా ఉంటే చూపిస్తా, సైడ్ ఏమన్నా వాటర్ స్టక్ అయిపోయి ఉంటే. లేదంటే లేదు, నార్మల్ యాక్చువల్గా స్లోగా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోవడమే. మార్నింగ్ ఈ టైంకి రావాలంటే అస్సలు అమ్మో, ఇది మొత్తం రోడ్డు మీద అయ్యే ఉంటాయి, అది జరగని కూడా జరగవు. అనుకుంటున్నామంటే మనం మీద పడ్డాయి అనుకోండి కట్టామే మనం. కానీ జాగ్రత్తగా ఉండాలి వీడి దగ్గర. అయితే ఇంకోటి ఏంటంటే మీకు దీనికి నేను ఏం చెప్పానంటే సర్వీసింగ్ అయిపోయాలి బండికి. నేను మొన్న ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్ళిన షెడ్కి తీసుకెళ్ళినప్పుడు ఆయిల్ చెక్ చేసి అన్నాడు, బ్రో పర్లేదు నీకు ఇంకో 2-3 months వస్తాయి, ఆల్రెడీ నువ్వు చేంజ్ చేసినప్పుడు ఏం తిరగలేదు కదా ఎక్కువ, ఇంట్లోనే పెడతావు బండిని, బయట ఎక్కువ తిరగవు, సో పర్లేదు ఇంకొక 2-3 months తిరుగు అట్లా అనేసి అన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే హెడ్ బాల్బ్ ఉంటుంది కదా, హెడ్లైట్ ఫ్రంట్ది, ఆ హెడ్లైట్ మరి ఇది కాలిపోయింది. ఎలా కాలిపోయిందో ఏమో తెలియదు. ఫస్ట్ ఏమో షార్ట్ పాడైపోయింది, షార్ట్ ఆగిపోయింది రావడం, ఓన్లీ లాంగ్ ఒకటి వచ్చేది. ఆ తర్వాత లాంగ్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు తను కొత్తగూడెం వెళ్ళిన తర్వాత ఒకసారి తీసుకెళ్ళి ఆ బల్బ్ ఒకటి కొత్తది వేయాలి. అండ్ అట్లానే దాంతోపాటు మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి, ఇంజన్ ఆయిల్ ఏంటి ఓకేనా, మళ్ళీ చేంజ్ చేసుకోనా లేదా అని చెప్పేసి. సేమ్ ఇట్లానే నాలాగా ఐఫోన్లో ఇట్లా మోటార్ లాగింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకొక టిప్ నేను చెప్తా. ఏంటంటే ఆ టిప్పు, మనము ఇప్పుడు ఆడియో కానీ వీడియో కానీ రికార్డ్ చేస్తాం కదా స్క్రీన్ మీద, ఇట్లా నార్మల్గా మొబైల్లో రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే మనకి సెట్టింగ్స్లో, కెమెరా రికార్డ్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోనే వ్యూ ఫ్రేమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మనం క్లిక్ చేస్తున్నామంటే డైరెక్ట్ మన ఆడియో ఏంటి, మనం మాట్లాడే ఆడియో మాత్రమే వినిపిస్తుంది. సైడ్ వాయిస్ వస్తుంది కదా, నాయిస్ వస్తుంది. ఆ నాయిస్ని మొత్తం రెడ్యూస్ చేసేస్తుంది మంచిగా. సో యూజ్ చేయండి, పనికి వచ్చింది మనకి ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే. వేరే ఎక్స్టెండెడ్గా ఇంకొక మైక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు.
అంటే ఇంకోటి ఏంటంటే నేను మైక్ ఆర్డర్ పెట్టిన చూడండి, ఆ మైక్ అది బటన్ ఏమైందో ఏమో తెలియదు, అది గట్టి లాంగ్ ప్రెస్ చేస్తాను నేను పట్టుకొని కథం, ఆ బట్ ఆ బటన్ లోపలికి వెళ్ళిపోయింది, అంత గట్టిగా వచ్చేసిన నేను. మళ్ళీ నేను ఇంకొక మైక్ ఆర్డర్ పెట్టుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ వైర్లెస్ మైక్ ఉంది, కాకపోతే అది ప్లగ్ఇన్ చేయడానికి దీనికి మన ఐఫోన్కి ఉండదు కదా, సో అది కష్టము. సో నేను మళ్ళీ ఇంకొకటి మంచిగా ఆర్డర్ పెట్టుకోవాలి, ఎంత కాస్ట్ అయినా సరే ఈసారి కొంచెం మంచి చూసి ఆర్డర్ పెట్టుకోవాలి. ప్లస్ దాంతోపాటు గోప్రో కూడా తీసుకుందామని అనుకుంటున్నాను నేను. సో గోప్రో కూడా తీసుకోవడానికి ట్రై చేస్తా, అది కూడా ఆర్డర్ పెట్టుకుంటా మంచిది. వాడు చూడండి ఎట్లా వస్తుందో, ఈ అమ్మ ఎట్లా పోతావు అయ్యా. ఇగో ఇట్లా నడుపుతారు బండ్లు, ఎవరికన్నా ఏమన్నా అయితే బాధ ఎవరికి చెప్పండి. వాడంతా ఓటకి ఆల్రెడీ నేను యువతలు వస్తూనే ఉన్నా, వాడు చూస్తూనే ఉన్నాడు, అట్లా రావడం అవసరమా వాడికి చెప్పండి. కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు అసలు. ఇచ్చాడు లెఫ్ట్కి వెళ్తే కుక్కునూరు, రాజమండ్రి అటు సైడ్ వెళ్ళిపోతాము. అండ్ నేను ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా పాలవంచ మీదకి వెళ్తా, కాకపోతే బట్టిసారి ఈ రోడ్ ట్రై చేస్తా. ఎందుకంటే ఇటు సైడ్ రోడ్ వేసారంట మంచిగా. మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ వెళ్ళిందంట కుక్కునూరు, లేదు రాజమండ్రి కూడా వెళ్ళినప్పుడు చెప్పిండేవాడు, లేదురా రోడ్డు మంచిగా ఉంది వెళ్ళిపోవచ్చు అనేసి అన్నాడు. సో ఈసారి ఏమన్నా నేను అటు సైడ్ ఆంధ్ర సైడ్ ఏమన్నా టెంపుల్స్ ప్లాన్ చేస్తే ఫ్యామిలీతో పక్కా ఈసారి ఇటు సైడ్ నుంచి వెళ్తాయి ఒక్కసారి, చూద్దాం రోడ్ ఎట్లుంది ఏంటి అన్నది. ఇట్లా నేను మొబైల్ పెట్టేసి ఫస్ట్ టైం కదా రికార్డ్ చేసేది, నాకైతే అసలు ఎంత భయం అవుతుందంటే ఆ ఫోన్ ఎక్కడైనా జారి పడిపోతుందేమో ఏంటో అని. పెట్టడం అయితే నేను క్లిప్ గట్టిగా పెట్టినా, ప్లస్ హెల్మెట్కి ఆ హుక్ కూడా గట్టిగా పెట్టినా, కానీ ఒక చిన్న భయం అమ్మో అనేసి. నేనైతే రిస్క్ చేసా, కానీ ఇట్లా మీరు మాత్రం రిస్క్ చేయకండి, ఎందుకంటే మొబైల్ హీట్ అయిపోతుంది ఘోరంగా. ప్లస్ మళ్ళీ ముందు నుంచి ఏమైనా వెహికల్స్ వచ్చినప్పుడు టైర్లకి తాకి రాళ్ళు ఎగురుతూ ఉంటాయి కదా, అవి వచ్చి కెమెరాకి తాగినా కూడా మనం ఏం చేయలేము. సో రిస్క్ అయితే తీసుకోకండి, ఓకేనా. కానీ అబ్బా ఈ లొకేషన్కి అసలు వేరే అంటే వేరే. చూడండి పక్కన ఆ గ్రీనరీ చూడండి ఒకసారి, ఆ చెట్లు మధ్యలో వేరే అసలు. కొంచెం ఎండ ఉంది, ఆ ఎండ లేకుండా కొంచెం చల్లగా ఉండుంటే ఆహా ఎంత మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అసలు. అండ్ వెళ్ళే దారిలో మధ్యలో పెద్దమ్మ తల్లి గుడి టెంపుల్ వస్తుంది కదా, ఒకసారి ఆ టెంపుల్ దగ్గర కూడా ఆగుతాను నేను. మమ్మీ అన్నారు వెళ్దాం ఒకసారి మళ్ళీ అనేసి. ఏంటంటే నేను విజయవాడ వెళ్ళాలి, చూసుకోరా అయ్యా, విజయవాడ వెళ్ళాలి. ఎందుకంటే నేను లాస్ట్ మొన్న ట్రిప్స్ కంప్లీట్ చేసినప్పుడు అసలు అయితే లాస్ట్ విజయవాడ వచ్చిండే రావాల్సిందే, కాకపోతే నేను ఏం చేసిన అంటే విజయవాడ వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిండ్రు, నేను కొత్తగూడెం డైరెక్ట్ విజయవాడ నుంచి కొత్తగూడెం బస్ ఎక్కి వచ్చేసిన కొంచెం. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ అక్కడ ఖమ్మం తీసుకొని వెళ్ళాలి, రెస్ట్ ఉండదు కొంచెం, అక్కడ లేట్ అవుతుంది వచ్చేసరికి అలసిపోతా అని చెప్పేసి మమ్మీ అన్నారు వచ్చేసేదే మళ్ళీ వెళ్దాం మనం అనేసి అన్నారు. సో వచ్చేసిన, కానీ అలా కాదు వచ్చేసినా కూడా లేదు, నాకు వెళ్ళాలని ఉంది. సో నేను పక్కా వెళ్తా ఈ 1 మంత్లోనే, ఈ మంత్లోనే ఆ నెక్స్ట్ మంత్లో పక్కా ప్లాన్ చేసుకొని నేను ఒక్కనన్నా వెహికల్ మీద వెళ్ళిపోవడం, లేదంటే బస్ కన్నా వెళ్ళడం ట్రై చేస్తా. మ్యాక్సిమం నేను అనుకుంటున్నా బస్ కంటే ఇట్లా బ్లాగింగ్ చేసుకుంటా స్కూటీ మీదనే వెళ్దాం అనేసి అనుకుంటున్నా. సో చూసా ఎట్లా కుదిరితే అట్లా వెళ్ళిపోతాను నేను. ఈ బ్రిడ్జ్లో అయితే ఎప్పుడు వాటర్ ఉండవు, కానీ చిన్నట్టాన్ని డ్యామ్ వదిలేదేమో చూద్దాం. ఒకవేళ వదిలితే మాత్రం వాటర్ ఉంటాయి ఫుల్గా, లేవు వదలలేదు ఇందులో, లేవులే. కానీ అక్కడ కొత్తగూడెం మొరేడు బాగుంటుంది కదా బ్రిడ్జ్, అప్ప అక్కడ మాత్రం ఫుల్ ఉన్నాయంట అసలు. చూద్దాం అది కూడా ఒకసారి నేను చూపిస్తాను. లేకపోతే ఏంటంటే ఇక్కడ పోలీసులు ప్రతిసారి చెకింగ్ చేస్తారు, నన్ను అయితే ఎప్పుడు ఆపలేదు. సో చూద్దాం ఇప్పుడు ఉన్నారా లేదు. సో మొత్తానికి అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా బండి పార్క్ చేసేసి స్పీడ్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవాలి. ఇది చూడండి ఎంతమంది జనం ఉన్నారు, చాలా ఫేమస్ ఈ టెంపుల్. సో లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం. అయ్యా ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసినాం. గతం ఇంకా బండి ఎక్కడమే లేదు, రమ్మ కొట్టేస్తూనే ఉన్నా. ఇంకా అక్కడ మనం లేట్ చేయకుండా స్పీడ్గా వెళ్ళిపోదాం. ఇట్లా ఇంత ఖాళీగా రోడ్డు ఉంటే ఎంత స్పీడ్ అన్నా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. పాల్వంచ వచ్చాము. అండ్ ఇంకొకటి ఏంటంటే పాల్వంచలో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంటుంది, ఏంటి మన జ్యూస్ పాయింట్ లెక్క చూపిస్తూ ఉన్నాను నేను మీకు. అక్కడ బాదం మిల్క్ ఉంటుంది అప్ప, అసలు దానిపైన నట్సేస్తాడు, దానిపైన నట్సేసి ఇస్తాడు, చూపిస్తూ ఉన్నాను. ఇటు సైడ్ ఉంటుంది అక్కడ ఉంటుంది షాప్, అది అసలు మామూలుగా ఉండదు.
సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బస్ స్టాండ్ లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళ్ళే దాని పక్కనే ఉంటుంది. ఈసారి మీరు ఎప్పుడన్నా పాల్వంచలో ఎవరైనా వచ్చినప్పుడు ఆగినప్పుడు అక్కడ ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే నవభారత్ దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ కట్ అయిపోయి వెళ్ళిపోతా. ఎందుకంటే ఇంతకుముందు అంటే రావాలంటే కొంచెం చిరాకు ఉండేది. దేనికోసం అంటే అటు ఇల్లందు రోడ్డు బ్లాక్ అవ్వడం వల్ల ప్రతి లారీలన్నీ ఇటే వచ్చేసాయి. సో ఇప్పుడు అలా ఏం లేదు, ఇప్పుడు ఆ రోడ్డు ఓపెన్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే రోడ్డు ఒకటే కరెక్ట్ ఉండదు, మొత్తం పగిలిపోయి ఉంటుంది అక్కడ. సో చూడాలి, పగిలిపోయి ఉన్నా కూడా మనకి దగ్గర ఇదే కాబట్టి తిరిగి వెళ్ళిపోవచ్చు. సో ఇట్లానే వెళ్ళిపోతాను నేను. ఇక్కడ లెఫ్ట్ కట్ అయిపోతే కష్టం. ఇక్కడ నుంచి మ్యాక్సిమం కట్టి గుంజితే ఒక 10 నిమిషాలు ఎక్కువ, 15 నిమిషాలు ఎక్కువ. అవును అమ్మ, ఆయన లారీలు పోతూనే ఉన్నాయిగా. మన ఎన్ని చెప్పండి, ముందు చేసుకొని రప్పర్ రప్పర్ రప్ప అని వెళ్ళిపోదాం. ఎడ్డికా కార్ బాగుంటుంది ఫ్యామిలీకి మంచిగా. మైలేజ్ కూడా 18 ఇస్తుంది బరాబర్, కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటా తోలితే. దీని టాప్ ఎండ్ ఉంటుంది లుక్, ఆహా వేరే ఉంటుంది అసలు. సమ్మర్లో అసలు ఇక్కడ వాటరే ఉండవు, కానీ ఇప్పుడు చూడండి ఒకసారి వాటర్ ఎట్లా వచ్చేసినా కనిపిస్తుందా మీకు? చూడండి అక్కడ అసలు ఫొటోస్ దిగచ్చు. అబ్బా వేరే ఉంటుంది తెలుసా ఆ లొకేషన్ మంచిగా దిగచ్చు ఫొటోస్. ఒక్కసారి నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఆ లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది ఫొటోస్ దిగడానికి. అండ్ సైడ్ ఉంటుంది ఆ టెంపుల్, పాలవంచలో ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది చెరువు చూడండి, ఇందులో లోటస్ ఉంటాయి. ఒక్కటంటే అనుకుంటారు అందుకే రావాలి. ఫోన్తో బ్లాగింగ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఏం చేస్తారంటే మ్యాక్సేఫ్ పెట్టుకోండి. మ్యాక్సేఫ్ ఆర్ పవర్ బ్యాంక్ ఏమైనా పెట్టుకోండి, ఎందుకంటే బరాబర్ యూజ్ అవుతుంది. నేను వచ్చేటప్పుడు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిన, దగ్గర నాకు తెలిసి 1 అవర్ అవుతుందేమో కథం ఛార్జింగ్ మొత్తం దిగిపోయింది. ఐఫోన్ అంటేనే ఛార్జింగ్ ఆగదనుకోండి, ఇది అలాంటిది ఇలా బ్లాగింగ్ చేయాలంటే మాత్రం ఇంకా చాలా కష్టము. సో పక్క క్యారీ చేయండి పవర్ బ్యాంక్ని. మీకు చెప్పా కదా నేను మొరేడో దగ్గర వాటర్ ఫుల్ వస్తుంది అని చెప్పి, అక్కడ నుంచి స్ట్రైట్గా ఆ వాటర్ ఇటు సైడ్ వచ్చేస్తాయి బ్రిడ్జ్ మీదకి. సో చూద్దాం ఇక్కడ వాటర్ ఎట్లున్నాయి, ఫ్లోట్ ఏంటి అనేసి, అసలు ఉందా లేదా అని. ఓ మరీ అంత లేదులేండి, తగ్గిపోయింది నార్మల్గా అంత జస్ట్ అంతే. సో మీరు ఎప్పుడన్నా పాల్వంచ కానీ ఎటన్నా వెళ్ళాలనుకుంటే ఆ రూట్ తీసుకోకండి, ఎక్కువ ఈ రూటే తీసుకోండి. ట్రాఫిక్ ఏముండదు, స్పీడ్ వెళ్ళిపోవచ్చు. ఆ రూట్ నుంచి కూడా స్పీడ్ వెళ్ళిపోవచ్చు, కాకపోతే మీకు ఇచ్చేది ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ కలిసి వచ్చింది. సో దానికోసం అనేసి అమ్మాయ ఫైనలీ వచ్చేసినాము. సో మేము అక్కడైతే స్టార్ట్ అయింది 10 కంట కరెక్ట్ టైం మమ్మీ చూసారు. సో ఇప్పుడు 11:30 అవుతుంది అనుకుంటా. బాగానే వచ్చాం, ఒక గంట లోపల బాగానే తీసుకొని వచ్చేసారు స్పీడ్గా. అండ్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసుకోండి. అండ్ అట్లనే మన ఇన్స్టా పేజ్ బయోలో యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫుల్ వీడియో వచ్చేసేసి నేను యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. సో మీరు చూడాలంటే అది యూట్యూబ్ ఛానల్లోనే చూడాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సపోర్ట్ చేయండి అబ్బా, చేస్తున్నా కదా, ట్రై చేస్తున్నా మంచిగా చేయడానికి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బై బై అంటిల్ దెన్.